హలో మై డియర్ రివ్యూ స్టూడెంట్స్. మీరు ఇండియా నుంచే రివ్యూ ట్యూషన్ ఫీ పే చేయాలి అనుకుంటున్నారా విత్ ఇండియన్ కరెన్సీ? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అది చూపించబోతున్నాను. సో మీరు ఇది చేయాలంటే ముందుగా మీకు రివ్యూయర్ అకౌంట్ యాక్టివేట్ అయి ఉండాలి. ఇఫ్ మీరు మీ యాక్సెప్టెన్స్ లెటర్ చూసుకుంటే అందులో మీకు క్లియర్గా రివ్యూయర్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు మీ ఓన్ పాస్వర్డ్ ఆల్రెడీ సెటప్ చేసుకునే ఉంటారు. అవి రెండు మనకి ఈరోజు యూజ్ అవుతాయి ఈ వీడియోలో. సో ఫస్ట్ we will search for Rivier University in the Google, or if you know, we can enter www.rivier.edu. So you can always search for Rivier University, and here you will see Rivier University link site, that is www.rivier.edu, and we click on this one, and ఇది రివ్యూ యూనివర్సిటీ హోమ్ పేజ్. ఇందులో మీరు క్విక్ లింక్స్కి వెళ్తారు. క్విక్ లింక్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెంట్ స్టూడెంట్స్, ఇవన్నీ కరెంట్ స్టూడెంట్ క్విక్ లింక్స్ అన్నమాట. సో ఫీ పే చేయాలన్నా, మీ గ్రేడ్స్ చూసుకోవాలనుకున్నా అన్నిటికీ యూజ్ అయ్యే పోర్టల్ ఇది. కొలీగ్ సెల్ఫ్ సర్వీస్, ఇట్స్ ఏ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్. దట్ మీన్స్ ఇందులో ఉన్న సర్వీసెస్ అన్నీ మీకు మీరుగా యూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. సో క్లిక్ ఆన్ కొలీగ్ సెల్ఫ్ సర్వీస్. సో ఇందులో మీకు వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ కొలీగ్ సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ టు ఏ సైన్ ఇన్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్లో మీ రివ్యూయర్ ఈమెయిల్ అడ్రస్ మీ యాక్సెప్టెన్స్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, అది ఎలా చేయాలి ఏంటి అని. సేమ్ మీరు యూజ్ చేస్తారు. హియర్ ఐఎమ్ యూజింగ్ మైన్ ఫ్రమ్ నౌ. సో ఇది సెల్ఫ్ సర్వీస్ హోమ్ పేజ్ అన్నమాట. ఇందులో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఫైనాన్స్ అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. ఇది క్లిక్ చేస్తారు, అది మీ ఫైనాన్స్ పేజ్కి తీసుకెళ్తుంది. నేను ఆల్రెడీ పే చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ టోటల్ అమౌంట్ డ్యూ ఏం లేదు. బట్ ఇఫ్ మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యి ఉండే క్లాసెస్కి ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ డ్యూలో ఇక్కడ ఒక అమౌంట్ చూపిస్తుంది, అండ్ మీరు ఎంత పే చేయాలి, మీ బ్యాలెన్స్ ఎంత అని. సో ఇక్కడ చూసినట్టయితే మీకు మేకే పేమెంట్ అని ఒక లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో రివ్యూ యూనివర్సిటీకి డైరెక్ట్ పేమెంట్ పోర్టల్ లేదు. సో ఇట్ విల్ డైరెక్ట్ యూ టు ఏ పేమెంట్ సెంటర్. ఇక్కడ మీరు కంటిన్యూ టు పేమెంట్ సెంటర్ అని క్లిక్ చేస్తారు. ఈ పేమెంట్ సెంటర్ అప్లికేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది. వన్స్ మీరు ఈ పేమెంట్ సెంటర్ దీనిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో చూసుకుంటే టాప్ రైట్లో లాగ్డ్ ఇన్ యాజ్, ఇక్కడ టిమ్ జెప్సన్ అని ఉంది. ఇది ఒక రికార్డెడ్ వీడియో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో లాగ్డ్ ఇన్ యాజ్ టిమ్ జెప్సన్ అని ఉంది. ఇక్కడ మీరు లాగ్డ్ ఇన్ యాజ్ మీ నేమ్ చూసుకోవాలి. ఇఫ్ మీ నేమ్ లేకపోయి ఉండే అది వేరే వాళ్ళ అకౌంట్తో లాగిన్ అయినట్టు, అండ్ యూ విల్ లాగ్ అవుట్ అండ్ లాగిన్ అగైన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్. ఇఫ్ మీరు బేసిక్గా రివ్యూయర్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ నుంచి లాగిన్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీ నేమ్ వస్తుంది, లాగ్డ్ ఇన్ యాజ్ అని చెప్పి. ఆ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, యూ విల్ క్లిక్ ఆన్ మేక్ పేమెంట్. మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తుంది. ఈ పేజ్లో పేమెంట్ డేట్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది, అది మీరు ఫిల్ చేయక్కర్లేదు. దెన్ యూ విల్ సెలెక్ట్ ఆన్, మీరు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ యువర్ డిజైర్డ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ 6,000 పే చేయాలనుకుంటే ఐ కెన్ డూ 6,000, ఆర్ నేను $1,000 పే చేద్దాం అనుకుంటున్నాను అంటే $1,000. యూ కెన్ ఎంటర్ యువర్ డిజైర్డ్ అమౌంట్ హియర్ అండ్ స్క్రోల్ డౌన్, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఇండియా నుంచి పే చేయాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ మెథడ్లో ట్రాన్స్ఫర్ మేట్
INTL ట్రాన్స్ఫర్మేట్ ఇంటర్నేషనల్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ వాట్ కంట్రీ ఆర్ యూ పేయింగ్ ఫ్రమ్, యూ విల్ సెలెక్ట్ ఇండియా. ఇక్కడ వీడియోలో డెమాన్స్ట్రేషన్ కోసం ఫ్రాన్స్ని సెలెక్ట్ చేశారు, బట్ మనం ఇండియా సెలెక్ట్ చేస్తాం. తర్వాత కంటిన్యూ కొడితే ఇక్కడ మనకి రివ్యూ రేట్ చూపిస్తుంది అనమాట. ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఇక్కడ $1000కి ఇండియన్ అమౌంట్ ఇక్కడ ఫ్రాన్స్లో చూపిస్తుంది పౌండ్స్, బట్ ఇక్కడ ఈరోజు $1000 అనుకుంటే ఇండియాలో ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఎంత ఇండియా అమౌంట్ మనం పే చేయాలో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చూపించిన తర్వాత యూ విల్ క్లిక్ ఆన్ ఎంటర్ డీటెయిల్స్. ఎంటర్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అది, హూ ఈజ్ మేకింగ్ ద పేమెంట్. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ యూ విల్ సెలెక్ట్ స్టూడెంట్. ఇఫ్ పేరెంట్ అయితే పేరెంట్, రిలేటివ్ అయితే రిలేటివ్, అదర్ అయితే ఫ్రెండ్ అని కానీ ఏదైనా అక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ అదర్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్కి వస్తుంది. ఈ పేజ్లో మీరు చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మీరు ఏ టర్మ్ పే చేస్తున్నారు, ఎంత పే చేస్తున్నారు, పేమెంట్ మెథడ్ కన్ఫర్మ్గా ట్రాన్స్ఫర్మేట్ ఉండాలి. పేమెంట్ మెథడ్ అది ఉంటేనే మీరు ఇంటర్నేషనల్ కరెన్సీతో పే చేయగలరు. అండ్ వన్స్ మీరు ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ అనుకుంటే యూ విల్ క్లిక్ ఆన్ ఇనిషియేట్ పేమెంట్. ఇనిషియేట్ పేమెంట్ చేసిన తర్వాత అది హోమ్ పేజ్కి మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ పెండింగ్ ఆల్టర్నేటివ్ పేమెంట్స్ కింద పేమెంట్ డిస్క్రిప్షన్స్లో ఉండి ఒక పెండింగ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ పెండింగ్ ట్రాన్సాక్షన్స్లో మీకు చూపిస్తుంది. ఇక్కడతో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ కంప్లీట్ అయ్యాక ట్రాన్స్ఫర్మేట్ స్టెప్ 1 కంప్లీట్ అయ్యాక మీకు ఒక ఈమెయిల్ వస్తుంది విత్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. నౌ స్టెప్ 2 మీరు ఆ ఈమెయిల్ని ఓపెన్ చేస్తారు. ఆ ఈమెయిల్లో క్లియర్గా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏదైతే ఫాలో అవ్వాల్సి ఉంటుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ట్రాన్స్ఫర్మేట్ ఏంటంటే మీరు ఇండియన్ పేమెంట్ ఆప్షన్స్తో ట్రాన్స్ఫర్మేట్కి పే చేస్తే ట్రాన్స్ఫర్మేట్ దాన్ని కన్వర్ట్ చేసి డాలర్స్ కింద దాన్ని యూనివర్సిటీకి పే చేస్తుంది. సో ఈ ఈమెయిల్ ఏదైతే మీరు రిసీవ్ చేసుకుంటారో దీనిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ పేమెంట్ ఎలా కంప్లీట్ చేయాలని. వన్స్ ఆ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్మేట్ యూనివర్సిటీకి కన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఓకే, దిస్ స్టూడెంట్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ పేమెంట్, అండ్ అది ఆటోమేటిక్గా మీ స్టూడెంట్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ ట్రాన్స్ఫర్మేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత యూనివర్సిటీకి మీకు ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేమెంట్ అని చెప్పి. వన్స్ ఆ పేమెంట్ ఫినిష్ అయిపోయింది అన్నప్పుడు మీ లెడ్జర్లో కన్ఫర్మ్గా ఆ అమౌంట్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. యూ కెన్ రీలాగిన్, మీరు మళ్ళీ మీ స్టూడెంట్ పోర్టల్లో లాగిన్ అయ్యి మీ లెడ్జర్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అక్కడ మీకు అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ట్రాన్స్ఫర్మేట్కి కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ స్టూడెంట్ బ్యాలెన్స్ మీ స్టూడెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కానీ అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ యూనివర్సిటీ student account department. If anything related to pending transactions with TransferMate, you have to contact transfermateeducation.com. Okay. Now I will show you how to contact our student accounts. So it's very simple. Here you have directory. In the directory, go to departments and office, and here you can search for student accounts. And as soon as you search for the student accounts, you will see the phone number, but I always prefer email because they respond to emails very well within timeline. So మీరు ఈ ఈమెయిల్కి ఏమైనా క్వెరీస్ ఉంటే పెట్టచ్చు. అండ్
ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ వీడియోలో చెప్పిన ఎక్కడైనా డీటెయిల్స్లో మీకు డౌట్స్ ఉంటే యూ క్యాన్ గో టు in Revere website, you can go to Financial Aid tab. Under Financial Aid, current student resources. Once you select student resources, you scroll down and here you can see the option called payment options. Here it will show you the payment due dates and everything and how to pay, and ikkada pay with an international bank. మీరు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ అంతా ఉంటుంది. అండ్ ఇందాక నేను ఈ వీడియోలో చూపించిన వీడియో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ వాచ్ ఫ్రమ్ హియర్. ఓకే, we wish you all the best and hope see you in orientation and we'll see you soon. Thank you all.